రోజు నుంచి పెయింటర్లు పనిచేస్తున్నారండి. అక్కడ మార్నింగే వచ్చారనమాట. వాళ్ళకి ఆ పెయింట్లు బ్రష్లు అన్నీ అప్పచెప్పాలి కదా. నేను మా వారు బయలుదేరుతున్నాం. వాళ్ళు వచ్చేసామని ఫోన్ చేశారు. అందుకని టిఫిన్ కూడా అక్కడికే తీసుకెళ్తున్నాం. ఎప్పుడు ఇడ్లీనేనండి, ఇడ్లీ చట్నీ. అంబలి చాలా వేడిగా ఉంది, సూడంబలి. సో మా వారికి ఒకటి, నాకొకటి అంబలి. ఇవన్నీ ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్తున్నామండి, పర్ణశాల దగ్గరికి. ఓకే, బాయ్ బాయ్. ఏంటి పేపరు అక్కడ చదువుకోవటానికా? సరే వేసుకోండి. మీరు కారు వేసుకున్నట్టు వచ్చేయండి, నేను లాక్ చేసుకుని వస్తాను. ఇగోండి అన్నీ ఎక్కడ వదిలేసి వెళ్తున్నాను. వచ్చి చూసుకోవటమే ఈ పనులన్నీ. నేను మంగా బట్టల పని చూసుకుని నువ్వు వెళ్ళిపోమ్మా. సరే అమ్మ. హనుమయ్య కోసం పువ్వులు. తండ్రి వెళ్ళొస్తాను నాయనా. అమ్మా తల్లి, ముచ్చాలమ్మ తల్లి, కాపాడమ్మా, కరుణించమ్మా. ముచ్చాలమ్మ, మంకాళమ్మ కూడానా? మంకాళమ్మ అదే ట్యూన్లో అనాలా? అంతే కదా, అంతే కదా. కాలువల్లో బాతులు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, వాటర్ తిరుగుతూ ఉన్నాయి. నాయుడు వచ్చేసాడు. ఆంజనేయ తండ్రి. ఈ గోడ పని అంతా అయిపోయిందండి ఇక్కడ. కానీ ఆ చివరిన కొంచెం గ్యాప్ ఉన్నదనమాట. ఆ గ్యాప్ గోడ మాత్రం ఇంకా ఫినిష్ చేయలేదు. అదే చూడటానికి వెళ్ళాను. పైన క్యాపులు అన్నీ పెట్టేసేసారు. అలానే ఈ గోడకి మధ్యలో గ్యాపులు ఉన్నాయి చూడండి. అంటే ఒక అరకి మధ్యలో గ్యాప్ లాగా ఉంది కదా, అక్కడ కూడా సిమెంటు పెట్టిస్తారనమాట. ఆ పని మిగిలింది. అలానే ఆ చివరన కొంచెం గ్యాప్ ఉండిపోయింది, అది మిగిలింది అనమాట అండి. ఇక వాళ్ళే చేసేసుకుంటారులేండి. అవతల గోడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ గ్యాప్లో సిమెంట్ ఎట్లా ఫిల్ చేశారు, ఆ విధంగా మనకి కూడా అట్లా ఫిల్ చేస్తారు అనమాట అండి. రెండు వెంపులా ఫిల్ చేస్తారు సిమెంట్ తోటి. మేకలు చూడండి, బుజ్జి బుజ్జి మేకలన్నీ. స్వామి దగ్గర చూడండి ఎలాగున్నాయో. ఏమన్నాయో అవి తింటుంది. పువ్వులా? పోన్లే తిన్నాయిలే అయ్యా. పోన్లే ఊరుకో ఏమనక. పోన్లే తిన్నాయి. ఆటిల్ని ఎందుకు ఆదిలిస్తా. పోన్లే. అవునా? అడిగానని చెప్పు. ఈ తూడు ఎంత తీసేసినా అండి, పైనుంచి కుట్టుకొచ్చే ఈ బుడక తామర, మెట్ట తామర, లక్ష్మీ కమలాలు ఇవన్నీ కూడా అలాగ పైనుంచి బంచులుగా వస్తూనే ఉంటాయి అన్నమాట అండి. అవి ఇలా మనకి చేతికి అందుతూ ఉంటాయి. అవి కూడా తీసి గట్టు మీద వేస్తున్నాను అనమాట. ఈ కాలువ క్లీనింగ్ అంతా ఇలానే చేశారండి. అంటే ఆ గట్టు మీద ఉన్నవన్నీ కూడా తీసేసి పక్కకు వేసేస్తూ ఉంటారనమాట. లక్ష్మీ కమలాలు అయితే అలాగే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. నాకు వీటిని చూడంగానే ఇదివరకు ఎంతో భద్రంగా తొట్లు దాచి పెంచేదాన్ని. ఇప్పుడు చూడండి అలాగ వెళ్తూ ఉన్నాయి. నేను వాటిని చూడంగానే నవ్వొస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా కాలువల నిండా ఇవే ఉంటాయండి. అలానే గట్టులంతా కూడా గుంటకలగరాకు, పొనగంటి కూర ఉంటుంది. వచ్చేసాం నాయనా. ఎంత నిశ్శబ్దంగా ప్రజెంట్గా ఉంటుంది ఇక్కడికి రాగానే.
ఆశ్రమం లాగా బాగానే ఉంది మనకి. మీరు కావాలన్నా నేను వేయలేను, 4 తెచ్చాను. అర్థమైందా? కావు వెనక అక్కడ ఇడ్లీ పెట్టాం, తింటలే. బాగుంటున్నాయి, పెట్టానమ్మా, తినండి. పెయింటర్ వస్తున్నాను అని ఫోన్ చేసేసరికి తాళాలు మా దగ్గర ఉన్నాయి కదండి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇడ్లీ, చట్నీ, అంబలి వేడిగా ఉన్నది. అంబలి కూడా కంటైనర్లో వేసి తెచ్చేసుకున్నాను. పెయింటర్ కూడా టిఫిన్ తెచ్చుకున్నాడండి. నేను టిఫిన్ తెచ్చుకున్నానండి అని చెప్పాడు. మధ్యాహ్నం ఏమో భోజనానికి పక్కనే అంటే ఇల్లు వెళ్తానని చెప్పాడు. ఇక మా బ్రేక్ఫాస్టులు, అంబలి తాగటాలు అన్నీ వేళ ఇక్కడే అండి. ఇంకొంచెం సేపు అయితే ఇక్కడ ఎండ వచ్చేస్తుందండి. ఇక అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. కానీ చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడంతా కూడాని. పైగా ఇప్పుడు చేలల్లోకి వాటర్ కూడా వదిలేస్తున్నారు కదా. ఎప్పుడైతే చేలల్లోకి నీళ్ళు వచ్చినాయో ఆటోమేటిక్గా కూల్ అయిపోతుందండి. అంతే కదా, ఇప్పుడు మనం ఒక చెరువు పక్కన ఉన్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది కదా, అలా అనమాట. స్టడీ లేదు, చప్పుడు లేదు. మీకేమైనా పరీక్షలా? ఇప్పుడు పేపర్ తెచ్చుకున్నారు, చూడాలి కదా. అంతేనా? పరీక్షలు ఎప్పుడే చెప్పండి. కొంతసేపు ఆపండి, పరీక్షలు తయారవుతారు. కానీ ఏం చెప్పండి. పెయింట్లు బాబు మధ్యాహ్నానికి తేవచ్చు కదా నాయుడు. ఫస్ట్ ట్రిప్ వేసిన పెయింట్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ కోటింగ్ కూడా సేమ్ అదే. ఈ ఎనామల్ పెయింట్లు అలాంటివి మాత్రం తేవాలి. ఓ పని చేద్దాం, వెళ్ళేటప్పుడు మనం షాప్ దగ్గర ఆగేసి కార్లో వేసేసుకుని వెళ్ళిపోదాం. లోన్ చేసి వచ్చేటప్పుడు తీసుకొద్దాం. ఏయ్యా, ఈ వేళ కాదు సరిపోద్దిగా నీ పని. సాయంత్రానికి తెచ్చి పెట్టేస్తాంలే ఇక్కడ. సరే బాబు, మీరు పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. మేము మా ఎడిటింగ్కి మేము ప్రిపేర్ అవుతాము. మా పరీక్షలు మాకు రోజు పరీక్షే అండి. రోజు పరీక్షలే మాకు. బయటికి వెళ్ళాలి కదా, కాకపోతే నడవాలిస్తానండి. అంత మర్యాదలు వద్దండి సార్. కొంచెం విశ్రమించండి సార్. చేస్తాను, ఉండండి. మనసు వేస్తాను. వద్దులేండి, బయటికి వెళ్తాం కదా. మధ్యాహ్నం చేసుకుంటాం. మధ్యాహ్నం ఇంటి వేసుకుంటాం. మనసుని ఇక్కడే ఉంచేసాము. ఓ దిండు తెద్దామని మర్చిపోతున్నామండి. కాకులో వేసుకుంటే వాటర్ ట్రైన్ కూడా కాదు. ఏంటి వాటర్ అవును. అక్కడక్కడ ఇలా మక్కు పెట్టాలన్నమాట. మక్కు పెడుతున్నారు అంటే ఈ పైన ఏసీ హోల్స్ అవన్నీ మళ్ళీ పూడ్పించామన్నమాట. అవన్నీ మక్కు పెడుతున్నాడు. ఇక తర్వాత పెయింట్లు స్టార్ట్ చేస్తాడు. మా వారు చూడండి, ఆయన ఏయో పనులు చేస్తున్నారు అక్కడ. తొక్క నేల కాలు కడగ నేల అని ఒక సామెత ఉంటుంది, తెలుసా అండి? నేను ఈ స్నఫ్ కలర్ గుమ్మాలు పెట్టించినప్పుడు ఏమంటే టేప్ వేయించండి, ఒక సెలోఫెన్ టేప్ వేయించేయండి, సిమెంట్ అంటదో అని అన్నాను. మా వారు ఏమి వేయించారో తెలుసా అండి? బ్రౌన్ టేప్ వేయించారండి. అది మొత్తం అతుక్కుపోయి గుమ్మాలకి ఇక రావట్లేదు. ఇగోండి ఇలాగా వచ్చినప్పుడల్లా అలాగా 4 పీకుతూ ఉంటారు అనమాట. ఇవన్నీ లాగుతూ కూర్చుంటారు. ఇదిగోండి, ఇటు చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. టేప్ చూసారా అలాగే ఇస్తారు.
ఇదిగోండి. ఈ టేప్ అసలు ఎవరన్నా వేస్తారా? నేను సెలోఫెన్ టేపు అంటే ప్యాకింగ్ చేస్తారు చూడండి, ఆ టేపుని చుట్టిచ్చేయండి గుమ్మాలకి అని అన్నాను. మా వారు చేసిన ఘనకార్యం ఇది అన్నమాట. అందుకని వచ్చినప్పుడల్లా ఇలాగా ఈ టేపునంతా ఈ అంటిందంతా లాగుతూ ఉంటారు అనమాట ఇలా. అందుకనే అంటున్నాను, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటే ఇదే అని. చల్లగా ఉంది చూసారా, హాయిగా ఉంది. ఇదిగోండి పెయింట్స్ బ్రష్లు అన్నీ తెచ్చేసి అప్పచెప్పేసాము. ముందు ఉన్న పెయింట్ అంతా కూడా వేస్తూ ఉన్నాడు అనమాట. బయలుదేరుతామయ్యా, ఈవినింగ్కి వస్తానులేదు. ఇదేంటి బండికి దోమలు తెరేసారు ఎండక? ఇది చూడండి, బాగుంది, ఎండ పడకుండా అన్నమాట.